పోచమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసిందంట అధ్యక్ష. అట్లుంది ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం. అల్లావుద్దీన్ అద్భుత దీపం మాది ధనిక రాష్ట్రం అన్నారు, కానీ ఇవాళ మాత్రం గూట్లో గుడ్డి దీపం అని చెప్తున్నారు అధ్యక్ష. దయచేసి 2500 పెట్టే మహాలక్ష్మి కార్యక్రమం వెంటనే ప్రవేశపెట్టండి అని చేతులు జోడించి రాష్ట్రంలోని మహిళలందరి తరపున మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. ఇవాళ అత్తకు 4000, కోడలకు 2,500 అన్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి అత్తలందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తులం బంగారం ఇస్తా అన్నారు, మరి తులం బంగారం ఇప్పుడేమో 1,75,000 అయింది. మరి బంగారు షాపులలో బంగారం లేదా, లేకపోతే మీ పరపతి తగ్గిందా నాకే తెలియదు. ఉద్యోగుల పరిస్థితి మీకు తెలిసిందే అధ్యక్ష, మీరే చెప్పారు. ఏం చెప్పారు? 6 నెలల్లో పీఆర్సీ వేస్తామన్నారు, 6 నెలల్లోనే. కానీ ఇంతవరకు 5 డిఏలు బాకీ ఉన్నారు, ఇంతవరకు అవి కూడా ఇవ్వట్లేదు. పీఆర్సీ అయితే 25 నెలలు అయిపోయింది, పత్తా లేదు. ఇక గోస వర్ణనాతీతం అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అధ్యక్ష ఒకనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష, రైతు బంధు ఆపనికి మేమేమైనా అవలగాలమా, దివానగాలమా, వెయ్యమా మేము అని మాట్లాడిండి అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఒకసారి కాదు 3 సార్లు ఎగ్గొట్టారు అధ్యక్ష రైతు బంధు. గవర్నమెంట్కి మనము సురుకులు పెట్టింది అంటారు చూడు, పెట్టి గవర్నర్ స్పీచ్లా మహిళలకు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి డడ్డనగర డిమ్కాన్ కొట్టిరు కదా, అది ఏం చేసిరు అనేది మీరు పక్కకు పెట్టరు. 2,500 రూపాయలు మహాలక్ష్మి స్కీమ్ ఇస్తానన్నారు కదా, ఫస్ట్ అది ఇయ్యండి, అది ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడండి అని చెప్పి మాట్లాడితే, దయచేసి 2500 పెట్టే మహాలక్ష్మి కార్యక్రమం వెంటనే ప్రవేశపెట్టండి అని చేతులు జోడించి రాష్ట్రంలోని మహిళలందరి తరపున మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. దయచేసి బడ్జెట్లో పెట్టండి అని కోరుతా ఉన్నాం. సీతక్క కోపం వచ్చింది, శ్రీధరబాబు గారికి కోపం వచ్చింది, బట్టి విక్రమార్క గారికి కోపం వచ్చింది, అందరికి వచ్చింది. వాళ్ళు ఏదో ఇయ్యనిక చూసిరు, మీరేం కట్టలు కట్టిరు, మీరేం బీకిరు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి 2-3 విమర్శలు మీరే ఎక్కువ తినాల్సి వస్తుంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఇప్పుడు అని కూడా ఫాయిదా ఏమున్నది అలాని. ఇప్పుడు నేనేమంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ హామీలే కదా అడిగింది, ఇవాళ కాకపోయినా రేపు అడుగుతారు, రేపు కాకపోయినా ఎల్లుండి అడుగుతారు. మీరు అసెంబ్లీలో మాట్లాడకపోతే బయటకు వచ్చి మాట్లాడతారు, కానీ అడిగేది మాత్రం కంపల్సరీ కదా. మేము కూడా రోజు అడుగుతూనే ఉన్నాం కదా. ఇప్పుడు అందులో ఇంకొకటి ఏమన్నానంటే, మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపాయలు నువ్వు ఇస్తున్నావా అని చెప్పినావు. ఇంకొక ముచ్చట కేటీఆర్ మాట్లాడింది ఏంటంటే, మళ్ళీ అత్తలకు నువ్వు 4,000 రూపాయలు ఇస్తానన్నావు కదా. అట్లాగే కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఇవాళ అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి అత్తలందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తప్పకుండా 4,000 రూపాయలు కూడా వెంటనే బడ్జెట్లో పెట్టాలని కోరుతున్నాం. అత్తలకు నేను మర్చిపోయలేదు, ఇది గుర్తు చేసిండి నాకు. నేను మస్తుసేపు నవ్వుకున్నా, నిజంగా చెప్తా. అందుకే నేను కేటీఆర్ మాట్లాడిన మాటలే తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాను. నేను నా సర్కాజం ఏం పెడతలేను. ఇక 4,000 రూపీస్ మీ అత్తలకి ఇస్తానన్ను, మళ్ళీ ఏమైంది అని చెప్పి మాట్లాడుతారు. మళ్ళీ అత్తలకి ఇచ్చినట్టు వాళ్ళు కోడళ్ళకి ఇచ్చుకుని కోడళ్ళు అత్తలు కలిసి మంచిగుంటారు కదా. నేను అందుకనే చెప్తున్నానే, తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. కాకపోతే ఇది మాట్లాడుకుంటా, అరే మేము కళ్యాణ లక్ష్మి ఇస్తానని, వీళ్ళు తులం బంగారం ఇస్తానన్నారు. పోనీ తులం బంగారం మేము చిత్రగుప్తులు ఏమంటున్నాం అంటే, సరే తులం బంగారం మీకు జర కాస్ట్లీ అయిపోయిందేమో, నేను కాదనంటారు. మీ మేనిఫెస్టో పెట్టినప్పటికీ ఇప్పటికీ బడ్జెట్ బాగా పెరిగిపోయింది వచ్చి బంగారం మీద, నేను కాదని అంటలేదు. మీకు చాదన అవుతలేదు. రోల్డ్ గోల్డ్ వాళ్ళు ఇయ్యరు కదా, కూర్చుతోవి దేనా చెయ్యదనా, రోల్డ్ గోల్డ్ ఇచ్చినట్టు మంచిగుండు కదా అని చెప్పి నేను ఇలా రేవంత్ రెడ్డి సర్కార్కి నేను సూచిస్తున్నా. తులం బంగారం ఇస్తా అన్నారు, మరి తులం బంగారం ఇప్పుడేమో 1,75,000 అయింది. మరి బంగారు షాపులలో బంగారం లేదా, లేకపోతే మీ పరపతి తగ్గిందా నాకే తెలియదు. వెంటనే బంగారం ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరి తరపున అడుగుతా ఉన్నాం. కాలేజీకి పోయి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. తులం బంగారమే పెట్టలే, రోల్డ్ గోల్డ్ బంగారమే పెట్టలే మా ముఖ్యమంత్రి. కేటీఆర్ గారు మీరు స్కూటీలు ఎందుకు అడుగుతున్నారండి? ఎట్లా అడుగుతారండి స్కూటీలు? మీకు కొంచెము మీరు ఐటీ మినిస్టర్లు ఎక్కువండే, క్యాబినెట్ నడిపిర్రు, ప్రభుత్వాన్ని నడిపినరు, వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు ఒక పార్టీకి, ఎట్లా ఇస్తారండి స్కూటీలు? మీకు తెలియదా అండి మా ఆర్థిక స్తోమత ఎట్లుందో? మా కాంగ్రెస్ పార్టీలో మీరు అడగొద్దండి అవన్నీ. నేను ఇప్పుడు కాంగ్రెస్కి మద్దతు తెలుపుతున్నా ఫ్రెండ్స్. కేటీఆర్ గారు అట్లెట్లా ప్రశ్నిస్తారండి ప్రతిసారి అని ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఇవాళ వస్తున్నది. అధ్యక్ష ఒక సామెత ఉంది అధ్యక్ష తెలంగాణలో, పోచమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసిందంట అధ్యక్ష. అట్లుంది ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం. అల్లావుద్దీన్ అద్భుత దీపం మాది ధనిక రాష్ట్రం అన్నారు, కానీ ఇవాళ మాత్రం గూట్లో గుడ్డి దీపం అని చెప్తున్నారు అధ్యక్ష. ఇక మనం భక్త ప్రహ్లాద హిరణ్యకశిపుడిది మనం ఆల్రెడీ మాట్లాడేసినాం. ఇంకొకటి నెక్స్ట్ ఏమున్నదనంటే, అలాదీన్ అద్భుత దీపం అని చెప్పి వచ్చేసి ఇవాళ నిజంగా చెప్పాలనంటే, అలాదీన్ అద్భుత దీపం పక్కకు పెట్టి అలాదీన్ అరాచక దీపం తెలంగాణలో తయారైంది అని అనేది కేటీఆర్ మాట్లాడిన వాదన. ఉద్యోగస్తుల విషయానికి అక్కడికి వస్తే, మీరు పెద్ద తప్పు చేసిరు కేటీఆర్ గారు, మీరు ఇది యాక్సెప్ట్ చేయాలా. ఏందనంటే, మా రేవంత్ అన్న 67,000 జాబులు ఇచ్చిండని చెప్పింది. మీ ప్రభుత్వం ఉండేది మళ్ళీ ఎందుకు పోయింది మీ ప్రభుత్వం? మీరు ఇప్పుడు ఏమన్నారంటే పత్రాలు ఇచ్చినాం మేము. పత్రాలు ఇచ్చి పోయిన తర్వాత
వీళ్ళు ఇచ్చిన యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత అని అంటే 11,921 జాబ్సే ఇచ్చిండ్రు. మిగతాదంతా కేసీఆర్ గారి హయాంలోనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినాం, మేము అన్నీ చేసినాం. మేమిచ్చిన ఉద్యోగాలు పేరు తీసుకొని వీళ్ళు ఏదో బూటకపు నాటకాలు చేస్తున్నారు కదా, ఈ ఏడు దాకా ఫ్యాక్ట్ వర్తిస్తుంది అని చెప్పి మాట్లాడాను. మీరు ప్రభుత్వంలో ఉండే సార్, వాళ్ళు హైజాక్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. మా కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు మేము పేర్లు హైజాక్ చేయలేదా కేటీఆర్ గారు? మేమేమన్నా గాంధీలం? యాక్చువల్గా మేము ఫేక్ గాంధీలం. మేము పేర్లు హైజాక్ చేసుకోలేదా? పేర్లు హైజాక్ చేసుకున్న తర్వాత మాకు ఉద్యోగాలు హైజాక్ చేయడంలో పెద్దగా ఏమున్నది? ఇప్పుడు మేము అడుగుతున్నాం కేటీఆర్ గారు, మీరు అడిగిరు నిన్న, కానీ నేనే చెప్తున్నా, కాంగ్రెస్ వాడిని, కాంగ్రెస్ కార్యకర్తనే చెప్తున్నా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి లెక్క మాట్లాడుతున్నా. జాబ్ క్యాలెండర్ అని చెప్పినాం. మేము మన క్యాలెండర్లు ఇస్తున్నామా? క్యాలెండర్ మార్పు జరుగుతున్నా కానీ మేము జాబ్ క్యాలెండర్ ఇస్తలేం, మేము ఇయ్యం. 2 లక్షల ఉద్యోగాలు, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్లు అని చెప్పి మాట్లాడినాం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారే కదా అశోక్ నగర్కి వచ్చారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి 2 లక్షల జాబులు ఎప్పుడు ఇస్తానన్నాడు? మొట్టమొదటి సంవత్సరంలోనే, పరిపాలన యొక్క మొట్టమొదటి సంవత్సరంలోనే ఇస్తానన్నారు. ఇచ్చిండ్రా? మేము ఇయ్యం సార్, మీరు మమ్మల్ని అడగొద్దు. కాంగ్రెస్ని అడిగేంత దమ్ము ధైర్యం ఉన్నదండి? బీఆర్ఎస్ ఎంత అండి? కాంగ్రెస్ జాతీయవాద పార్టీ అండి కాంగ్రెస్. మీరు కాంగ్రెస్ని అంటారా అండి? కేటీఆర్ గారిని అడుగుతున్నా నేను. అశోక్ నగర్లో మాట్లాడతాం, చిక్కడపల్లిలో కూడా మాట్లాడతాం, అన్ని చిక్కుముడ్డులన్నీ మేమే ఇస్తాం. నిరుద్యోగ భృతి వస్తుంది తెలుసా మీకు? కాంగ్రెస్ కార్యకర్తలకు ఫస్ట్ కార్యకర్తల నుంచి మొదలెట్టి ఫస్ట్ కాంగ్రెస్ వ్యతిరేకులకు ఇస్తారట. మీకు తెలియదేమో సార్, కాంగ్రెస్ వ్యతిరేకులకు 4,000 ఇస్తారట. అంటే దాని మీద ఎవడెవడు వ్యతిరేకత, ఎవడెక్కువ వ్యతిరేకత ఉంటే ఇప్పుడు రైతు బంధువు ఉంది, మీరు ఇచ్చిండ్రు. పండించినోనికి అలా అందరికీ ఇస్తారా అని చెప్పి రేవంత్ రెడ్డి గట్టిగానే మాట్లాడండి కదా, నిన్న కూడా మాట్లాడండి అనుకుంటా అసెంబ్లీలో ముచ్చట. సో 4,000 నిరుద్యోగ భృతి అని అనేది మాట్లాడద్దు. ఎందుకు చెప్పాలా సార్? మేనిఫెస్టో టైంలో బేరాలు అయినాయి. అప్పుడు మీరు 3,000 అన్నారు, వాళ్ళు 4,000 అన్నారు. సింపుల్గా చెప్తున్నా. సో మనం కొన్ని టాపిక్లు మాట్లాడద్దు సార్. మనం బీఆర్ఎస్ని కాంగ్రెస్ నగర్ అడగాలనంటే జాబ్ క్యాలెండర్ల మీద అడగాల. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పి ఇవాళ ఎంటీ క్యాలెండర్లు చూపిస్తుంటే మళ్ళీ మీ పరిస్థితి ఏంది అని చెప్పి ఇది నిలదీయాలి సార్. ఇది కరెక్ట్, నేను ఒప్పుకుంటా. ఇవాళ నిరుద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు వస్తున్నాయో లేవో నాకు తెలియదు, కానీ వాళ్ళకు పోలీసుల లాఠీలతో మాత్రం అపాయింట్మెంట్ అయితే జరుగుతున్నది ఫ్రెండ్స్. ఇది ఫ్యాక్ట్. నాకు ఉద్యోగాలు ఏవి అని చెప్పి మాట్లాడితే వాళ్ళని ఉతికి ఆరేస్తున్నారు ఏడుకాడికి. ఇక పెన్షనర్ల పరిస్థితి కాడికి వస్తే కేసీఆర్ గారు కూడా నిన్న దీని మీద ప్రస్తావన తీసి మాట్లాడిండ్రు. ఉద్యోగుల పరిస్థితి మీకు తెలిసిందే అధ్యక్ష, మీరే చెప్పారు. ఏం చెప్పారు? 6 నెలల్లో పీఆర్సీ వేస్తామన్నారు, 6 నెలల్లోనే. కానీ ఇంతవరకు 5 డిఏలు బాకీ ఉన్నారు, ఇంతవరకు అవి కూడా ఇవ్వట్లేదు. పీఆర్సీ అయితే 25 నెలలు అయిపోయింది, పత్తా లేదు. ఇక పెన్షనర్ల కాడికి వస్తే ఇప్పటికీ 27 నెలలు అయింది, ఒక పీఆర్సీ లేకపోయా. 5 డిఏలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ అధిష్టానానికి మాత్రం 1000 కోట్లు ఇస్తానంటాడు. అధిష్టానానికి 1000 కోట్లు ఇచ్చేంత సత్తా ఉన్న ముఖ్యమంత్రి సత్తాలకు వచ్చిన తర్వాత సత్తా ఎందుకు చాటలేడు అని అనేది ఒక పెద్ద ప్రశ్న. మళ్ళీ ఇవ్వాలి కదా 27 పీఆర్సీలు 5 డిఏలు క్లియర్ చేయాలి కదా. నిరుద్యోగ భృతి ఓకే పోనీ ఒప్పుకుందాం, నిరుద్యోగ భృతి పోనీ ఒప్పుకుందాం. నేనేమంటున్నా అంటే 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలే నిరుద్యోగ భృతి ఇస్తారు. 4,000 కాదురా నాయన, మీకు 40,000 ఇస్తాం, 4 లక్షల రూపాయలు ఇస్తాం, ఇంట్లో కూర్చోర్రి. ఇంకా కాంగ్రెస్ వద్దురా నాయన, తెలంగాణలో కాదు మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వద్దు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేస్తారు. నిన్న ఎమోషనల్గా నేను జర కనెక్ట్ అయిన ఫ్రెండ్స్. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ మధ్య డీటెయిల్గా ఇన్వాల్వ్ అవుతున్నది, మాట్లాడుతున్నది అని చెప్పి నాకు కొంచెం జర అనిపించింది. ఏందనంటే ఇప్పటిదాకా ఏదైతే డ్యూ ఉండేనో బీరయ్యది 43 లక్షల పెండింగ్ ఉన్నది, ఆయనది ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మాట్లాడాడు. పాండురంగయ్య నిన్న లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యిండు, ఇప్పటిదాకా ఆయనకు డ్యూస్ రాలేదు అని చెప్పి మాట్లాడారు. ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గురించి మాట్లాడారు. చిన్నయ్యకు 15 లక్షల రూపాయలు ఇంకా రాలేదు అని చెప్పి మాట్లాడారు. వెన్ స్పెసిఫిక్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు, ఈ స్పెసిఫిక్స్ డేటా ఫ్యాక్ట్స్లను ప్రూవ్ చేస్తున్నప్పుడు గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ కనెక్ట్ అనేది ఒక పార్టీకి ఖచ్చితంగా పెరుగుతుంది. 1వ తారీఖు జీతాలని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ పాలేరులో మిషన్ భగీరథ ఆపరేటర్ అధ్యక్ష సందబోయిన గాంధీ 4-5 నెలలుగా జీతాలు రాక ఆత్మహత్య చేసుకున్నారు. మిషన్ భగీరథల 1వ తారీఖు టక్ 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 అని చెప్పి జీతాలు పడుతున్నాయి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మళ్ళీ మిషన్ భగీరథల ఆపరేటర్ గాంధీ పాలేరుల మొన్ననే సూసైడ్ చేసుకున్నాడు, 4-5 నెలల నుంచి జీతం వస్తలేదు అని చెప్పి బీఆర్ఎస్ తీసుకొచ్చిన ప్రస్తావనకు కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది? ఇవాళ వసీం అఖ్తర్ ఖాన్ సూర్యాపేట జనరల్ హాస్పిటల్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు, అప్పుల పాలై. మళ్ళీ ఈ జీతాలు ఎందుకు ఇవ్వలేదు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇవాళ కేటగిరీలలో కూడా గోపాల్ మిత్ర వర్కర్సు, మున్సిపల్ వర్కర్సు, మన ట్రైబల్ కుకింగ్ స్టాఫ్, మిషన్ భగీరథ స్టాఫ్, మున్సిపల్ వర్కర్లు,
పల్లె దవాఖానా ఇవన్నిట్లలో కూడా ఈ పంచాయతీ ఎందుకు అవుతున్నది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. రైతు బంధువు కాడికి వస్తే రైతుల గోస వర్ణనాతీతం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఒకనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష, రైతు బంధు ఆ పనికి మేమేమైనా అవులగాళ్ళమా దివానగాళ్ళమా వెయ్యమా మేము అని మాట్లాడిండి అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఒకసారి కాదు 3 సార్లు ఎగ్గొట్టారు అధ్యక్ష రైతు బంధు. 2024 వానాకాలం పోయింది, 2025 యాసంగి పోయింది, 2026 యాసంగి పోయింది. ఇప్పటిదాకా రైతులకు అదేమంటారు రైతు భరోసా రైతు బంధు పడలే అని చెప్పి మాట్లాడిండ్రు. నవంబర్లో 10,000 ఇస్తారు, మేము వస్తే 15,000 ఇస్తాము అని చెప్పి ఇప్పటిదాకా ఆ 10,000 కూడా ఇచ్చి ఉంటాడన్న సంతోషంగా ఉండు అని చెప్పి రైతులు బాధపడుతున్నారు అని చెప్పి ఒక ముచ్చట. గవర్నర్ స్పీచ్లో 20,000 కోట్ల లోన్ వేవర్ ఇచ్చిండ్రు అని చెప్పి చెప్తున్నారు. అది మీ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు కదా అని అంటే వాళ్ళ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు ఇస్తానన్నారు కదా. కేటీఆర్ ఏమంటుండంటే 20,000 ఇప్పుడు మీరేమో గవర్నర్ స్పీచ్లో 20,000 crore అని అంటున్నారు. మళ్ళీ మీడియాలో వస్తున్న కథనాలు మీరు మాట్లాడుతున్న పంచాయతీ ఏంది అని అంటే 50,000 కోట్లు చేసినామని అంటారు. మళ్ళీ చేసింది 20,000 కోట్ల లేదా 50,000 కోట్ల అన్నది ఒక ప్రస్తావన. ఒక్క గ్రామం చూపించుర్రి, మీరు రుణమాఫీ కంప్లీట్గా చేసిన ఒక్క గ్రామం చూపిర్రి, నేను రాజీనామా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిర్రు. మళ్ళా ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తుందా కాంగ్రెస్, చెయ్యదా, లేకపోతే కాంగ్రెస్ రాజీనామా చేస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న ప్రజల మనసులలో నిండిపోతుంది.